అనుభవాలు విందాం. ఓకేనా మేడం? వెల్కమ్ మేడం. ఆ! ఓకే. 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 మన అందరి గురువైన పత్రిజీ సార్‌కి, మన గురుమాత అయిన స్వర్ణమాల పత్రి మేడంకి, మన మాస్టర్స్ అందరికీ జూమ్ క్లాస్‌లో ఉన్న మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నన్ను ఈ క్లాస్‌కి ఇన్వైట్ చేసిన త్రివేణి మేడంకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా అనుభవాలు మాత్రమే షేర్ చేస్తాను. నాకు క్లాస్ చేయడం రాదు. ఓకేనా మేడం? ఓకే. 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 నాకే అదే కావాలి. చెప్పండి. ఆ! ఓకే మేడం. మన కష్టాలకి, నష్టాలకి మనమే కర్తలం అనేది నేను ధ్యానం చేసుకున్న తర్వాతనే నేను అర్థం చేసుకున్నాను. కానీ నా అనుభవాలు ఏమంటే, నేను అనుకోకుండా షిరిడీ వెళ్ళాను డిసెంబర్‌లో. అప్పుడు ధ్యాన మహాయజ్ఞం జరుగుతా ఉన్నది. కానీ అంతకుముందు ధ్యానం అనేది తెలుసు గానీ, నేను ధ్యానం చేయడం లేదు అప్పుడు. కానీ వెళ్తున్నప్పుడు కోరీబిదనూర్ మేడం, ఒక మేడం బర్త్‌లో ఉంది. కానీ ఆమె సీటు దొరకలేదనేసి కింద పనుకోవడానికి లేసింది. ఆమెకు పనుకోవడానికి చేత కాలేదు. నేనేం చేసినంటే, "మేడం మీరు పైన పనుకోండి. నేను కింద పనుకుంటాను. నాకు చేతయితుంది" అన్నాను. ఆమేమనిందంటే, "మీరు ఇంత హెల్పింగ్ ఇదుంది గదా మీకి, మీరు ధ్యానం ఎందుకు చేయడం లేదు" అనింది. కానీ నేనెందుకో నగాను, వదిలేశాను. కానీ ఒక బుక్ ఇచ్చింది ఆ మేడమ్. చిన్నది. పాంప్లెట్స్ ధ్యానం శరణం గచ్చామి అనేది ఇచ్చింది నాకు. కానీ నేనదేం చేశాను, బ్యాగ్‌లో పెట్టుకున్నాను. దాన్ని తీనేయలేదు చూడండి. తర్వాత షిరిడీ ఎళ్ళాను. షిరిడీ ఎళ్ళిన తర్వాత ధూళ దర్శనం చేసుకుంటే మంచిదంట అని అక్కడే మేడం గారు అందరూ మాట్లాడుతా ఉన్నారు. ధూళ దర్శనం అంటే స్నానం చేయకుండా నిన్న పొద్దున్నే ఎక్కినాం గదా! ఈరోజు ఎట్లా బాబాని దర్శనం చేసుకుంటేది అంటే, అందరూ చానా మంచిది అంటే, సరేలే వెళ్దామని నేను నా జతలో మా వాళ్ళు రాలేదు. పిల్లోడు ఎవరు రాలేదు. కానీ రఘు అనే పిల్లోడు మా తమ్ముడొచ్చాడు. ఆ అబ్బాయి నేనిద్దరం ఎళ్ళాం. వెళ్తే ఏమైందంటే కార్‌లో పత్రి సార్ వస్తున్నారు నా ఎదురుగా. వస్తుంటే ఎట్లు కనపడుతున్నాడంటే గోల్డ్ కలర్, ప్యూర్ గోల్డ్ ఎట్లుంటుందో అట్లా కనపడుతున్నాడు సార్ కార్‌లో. కానీ అదెందుకు కనపడిందంటే ఒక్కే నిమిషమే అది కనపడ్డం మేడం. ఒక్క నిమిషం కనపడతానే నేను కళ్ళు అట్లా అనుకోని చూసాను. కానీ మళ్ళీ కనపడలేదు. కానీ ఆ రోజు గూడా నేను సార్‌ని చూసిన తర్వాత గూడా ధ్యానం చేయలేదు. కానీ అందరూ ధ్యాన మహాయజ్ఞం జరుగుతా ఉంది అంటే నేను అడిగాను పోదామా అంటే, "అక్కడంతా రష్ ఉంటుందంట. ఎందుకు పోతారులేండి" అన్నారు. కానీ నేను మళ్ళీ మా వాళ్ళని పోదాము అంటే ఇంకెవరు రాలేదు. నేను మా వాళ్ళిద్దరే పోయినాము. మా హస్బెండ్. పోతే ఏమైందంటే అక్కడ కరెక్ట్‌గా మేము పోయే టయానికి భోజనం పెడుతున్నారు. భోజనం పెడుతుంటే నేను ప్లేట్ తీసుకుంటానే భోజనానికెళ్ళాను. కానీ భోజనం తిందామని పోయాను. పోతానే నాకు పత్రిజీ సారే వడ్డిచ్చారు చూడండి. కానీ ఆ రోజు భోజనం చేసిన తర్వాత నాలో మదనం అనేది మొదలైంది. ఎందుకయింది? నేను ఎందుకు ధ్యానం చేయకూడదు? పత్రి సార్ భోజనం పెట్టిన తర్వాత నాలో ఏం జరిగిందేమో నాకర్థం కాలేదు. ఎందుకు ధ్యానం చేయకూడదు అనేది నాలో మొదలైంది. కానీ వచ్చిన తర్వాత 1 ఇయర్ నేను ధ్యానం చేయలేదు. అక్కడి నుంకొచ్చిన తర్వాత గూడా. కానీ ఎందుకు ధ్యానం చేయలేదో, చెయ్యాలనిపించలేదో చేయలేదు. అలా జరిగిన తర్వాత ఒకసారి నాకి కాలు నొవ్వొచ్చేసింది. చాలా నొప్పి. డాక్టర్స్ అందరి దగ్గర చూపించుకున్నాము. కానీ రెడ్‌గా అయింది. కాలు కింద పెడితే కంట్లో నీళ్ళొచ్చేది. ఎందుకిట్లా అయింది అనుకున్నాను. కానీ ముందు నేను ఒక్క విషయం చెప్పాల. మా ఇంట్లో గూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో మేము నాన్ వెజ్ తినేవాళ్ళం గాదు. ఎందుకంటే మా నానమ్మ రాఘవేంద్ర స్వామి పూజ చేసేది. మా అత్త, మేనత్త. హ్మ్. మా నాయన వాళ్ళ అక్క. అందుకని మా ఇంట్లో ఎవరు నాన్ వెజ్ తినేవాళ్ళం గాదు. మేము ఇంట్లో గూడా వండేవాళ్ళం గాదు నాన్ వెజ్. వండకున్న తర్వాత ఇక్కడ మా అత్తోళ్ళ ఇంటికొచ్చిన తర్వాత నేను నేర్చుకున్నాను. తినడం మొదలుపెట్టాను. మొదలుపెట్టిన తర్వాత నాకు అంతకు ముందు ఎందుకో ఒక 6 మంత్స్‌ని ఇంకా నేనెందుకు తినాలి అని అనిపిచ్చేది నా మనసులో. కానీ ఏమోలే ఇంక మళ్ళీ వేరే చా ఎందుకు చేసుకోవడం అనో ఎందుకో తినడం మొదలుపెట్టాను చూడండి.
అలా అయిన తర్వాత నాకి పోయినాను షిరిడీకి పోయిన తర్వాత, ఆ పత్రిజీ సార్ నాకు భోజనం పెట్టిన తర్వాత, అది అక్కడ నాన్ వెజ్ తినకూడదు అని రాయడం చూసిన తర్వాత, అవును ఎందుకు నేను తింటున్నాను? నేను తినకూడదు గదా! ఎందుకు మా ఇంట్లోనే తినడం లేదు అందరూ. నేనెందుకు తినాలి అని అనిపించిందప్పుడు. అలా మొదలైంది. మొదలైన తర్వాత ఏమనుకున్నానంటే, దేవస్థానంలోకెళ్ళాను. అవును వదిలేస్తే బావుంటుంది. వదిలేయాలనుకున్నా వచ్చినాను, వదలలేదు. అప్పుడు ఇంకా చూడండి వచ్చిన ఒక 2 మంత్స్, 3 మంత్స్‌కి కాలు నొవ్వు స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిపోతానే డాక్టర్ల దగ్గరంతా చూపించుకున్నాము. ఏం చేసినా కాలు నొప్పి తగ్గలేదు. అదేమో మళ్ళీ దాట్లు ఏమేమో చేశారు. తగ్గలేదు. అప్పుడు నేనేమనుకున్నానంటే, నేనింకా ఇంత చిన్న వయసులోనే ఇట్లా కూర్చున్నానే, నాకు చేసి పెట్టడం ఎవరు? మళ్ళీ మా పిల్లలకి పెళ్లి చేయడం ఎవరు? అని నాకప్పుడు ఆలోచన మొదలైంది. మొదలైతానే ఏమైపోయింది, ఇట్లా కూర్చున్నాను కదా! నాలోనింకా మెసేజొస్తాంది. చెప్పడం ఒక్కటి, చేయడం ఒకటి, చెప్పడం ఏందబ్బా ఇట్లొస్తాంది నాలోనింకా అనుకున్నాను. అప్పుడు నాకు మైండ్‌కొచ్చింది. అవును నాన్ వెజ్ తినడం వదిలేస్తాననుకున్నాను గదా! నేనెందుకు తిన్నాను అనేసి. కరెక్ట్‌గా ఈరోజు ఏ క్లాస్ చేస్తున్నానో ఆ రోజు గూడా మంగళవారమేనండి. చూడండి త్రివేణ మేడం నిజంగానే. మళ్ళీ ఏమనుకున్నానంటే నేనెక్కువ ఆ రాఘవేంద్ర స్వామిని నమ్మేదాన్ని. అవును రేపు మరునాడు గురువారము. నాకీ నొప్పి లేకుండా పోతే పూర్తి అన్నీ మానేస్తాను. అనుకున్నాను. అప్పుడు గూడా ధ్యానాన్ని నమ్మలేదు చూడండి. రాఘవేంద్ర స్వామిని నమ్మినాను. అనుకుంటానే చూడండి గురువారానికి అది ఏమైందో ఏమో మిరాకిల్ జరిగినట్ల పూర్తి క్యూర్ అయిపోయింది. ఆ! అయిపోతానే ఇంకా ఆ రోజు చూడండి. ఇంకా ఈ రోజునింకా నేను ఎగ్గుతో సహా తినను అనుకున్నాను. ఇంకా ఆ రోజు వదిలేసాను నాన్ వెజ్. ఇంకా అప్పుడింకా నా లైఫ్ ధ్యానం చేయడము. కానీ ఆ రోజు ఇంకానే స్టార్ట్ చేసుకున్నాను గూడా ధ్యానం గూడా. ఇంక ఈ రోజే చేయాలా అనేసి. చేసిన తర్వాత ఏమైంది, నేనెప్పుడు రాఘవేంద్ర స్వామి గుడికెళ్ళేదాన్ని, జపం చేసుకుండేదాన్ని, వచ్చేసేదాన్ని. కళ్ళు మూసుకొని కూర్చుండేదాన్నే. కానీ అది ధ్యానం అని ఫస్ట్ నాకు తెలీదు. మళ్ళీ నేను ధ్యానం అంటే మా బావ కోడలుంది. నాకెప్పుడు చెప్పేది కోమల అనేసి. ఆ! చెయ్యక్క, చెయ్యక్క అని. అప్పుడు కోమల కనపడితే ఏమైపోయేది, అయ్యో! ధ్యానానికి పిలుస్తుందనేసి పక్కకు పోయేదాన్ని నేను. చూడండి. అలా జరిగింది 3 ఇయర్స్ నా జీవితంలో. ఇప్పుడేమనిపిస్తుందంటే, అబ్బా! ఎంత టైం వేస్ట్ చేసుకున్నాను ఆ రోజు అనేసి. కానీ అలా జరుగుతుండగా ఏమైంది, రాఘవేంద్ర స్వామి గుడిలో ఒక్కరోజు కూర్చున్నాను. కళ్ళు మూసుకుంటే, మన పత్రిజీ సార్ బృందావనంలోని ఇంకా బయటికొస్తున్నాడు, లోపల పోతున్నాడు. బయటొస్తున్నాడు, లోపల పోతున్నాడు. ఇదేందబ్బా! ఇట్లా కనపడిస్తాంది నాకి అనేసి సడెన్‌గా కళ్ళు తెరిసేసాను. కళ్ళు తెరిస్తే పత్రిజీ సార్ ఎక్కడున్నాడు? లేరు. ఊరు బృందావనం ఉంది. ఎందుకబ్బా నాకిట్లా కనపడుతున్నాడు అనుకున్నాను. వచ్చేసాను నేను. ఇంటికి వచ్చిన మరుసటి రోజే నాకి ఇట్లా సార్ వస్తాన్నాడు వాసవి కనికా పరమేశ్వరి గుడికి రావాలక్క అనేసి వచ్చి చెప్పిపాయి కోమల. ఆ! సరేలే వస్తాను కోమల అంటే ఎంతసేపంటే నువ్వు మళ్ళీ లేట్‌గా రావద్దు. పొద్దున్నేనే వచ్చేసేయి 10 గంటలకే అట్లా అనేసా. సరే అని ఆ రోజు బెరి అంతా చేసేసుకొని 10 గంటలకు కరెక్ట్ ఇంకా 9:45కే పోయాను నేను. పోతానే ముందు సీట్‌లోనే సెకండ్ కూర్చున్నాను. కూర్చుంటానే పత్రిజీ సార్ ఎందుకేమో గాని నా కళ్ళకి చూస్తానే ఉండారు. నాకి ఎందుకో ఆ సార్ చూస్తా అంటే భయమేసింది. ఎందుకబ్బా సారు చూస్తా ఉన్నాడు ఇట్లయ్యానా అనుకున్నాను. ఆ! అందరూ సెకండ్ ఇస్తా అంటే నేను గూడా సెకండ్ తీసుకోకపోతే బావుండదు గదా! అని లేసాను. లేసినప్పుడు గట్టిగా పట్టుకున్నాడు చూడండి నా చెయ్యి. నాకర్థమైతాంది ఎందుకు ఈసారి గట్టిగా పట్టుకున్నాడు నా చెయ్యి అంటానే, "ఓకేనా? ఓకేనా మేడం" అన్నాడు. వదిలేసాడు చెయ్య. కానీ ఆ రోజు నాకేమనిపిచ్చిందో ఏమో, నేను పూర్తిగా ధ్యానం చెయ్యాలి, చెయ్యాలి అనుకోనొచ్చినాను ఇంటికి. కానీ చేయలేకపోయినాను మేడం. ఆ రోజు 10 నిమిషాలు ఇంకా స్టార్ట్ చేసుకున్నాను. ఏ రోజు 2 నిమిషాలు, 3 నిమిషాలు చేసేదాన్ని. కానీ పత్రిజీ సారొచ్చి పోయిన తర్వాత 10 నిమిషాలు ఇంకా స్టార్ట్ చేశాను. చేసి 1 అవర్, 2 అవర్ ఇలా ధ్యానం చేస్తాను మేడం. కానీ ధ్యానం చేసే కొద్దీ ఏమాయనంటే కష్టాలెక్కువైపోయాయి. కష్టాలేమయ్యా? మా అమ్మాయికి పెళ్లి సెట్ కాలేదు. జాబ్ దొరకలేదు. ఇవే చూడండి. అలా కష్టాలు మొదలయ్యాయి. మొదలైతే ఏమైపోయింది, నాకు నిజంగా మేడం అనుభవం అంటే ఏమి, నేను బాడీలోని ఇంకా సోల్ ఎట్లా బయటికెళ్తుంది, అంతవరకు నేనేమి చూడలేదు. నేను అయాలకి 2 ఇయర్స్ ఇంకా ధ్యానం చేస్తున్నాను. లేపాక్షికి పోతున్నాము.
లేపాక్షికి పోతుంటే నేను 7 వారాలు ఎవరో చెప్పారు. మీరు దుర్గమ్మకి దీపాలు పెట్టుకొస్తే మీ అమ్మాయికి బెరిన్ పెళ్లి సెట్ అయితుంది అనేసి. శుక్రవారం వెళ్ళేదాన్ని. ఎళ్ళినా గూడా ఏం చేసేదాన్ని చూడండి. నేను ధ్యానం చేయకపోయినా కూడా మీరు ధ్యానం చేయండి అని చెప్పేది. అప్పుడేమనిపించేదంటే నువ్వే సరిగ్గా ధ్యానం చేయలేదు. మళ్ళీ నువ్వు ఇంకొకరికి చెప్తాండావని నా లోపల ఇంకా నా అంతరాత్మ నన్ను హెచ్చరించేది. ఆ! ఇలా జరుగుతుండగా ఏమైంది, ఒకరోజు బస్సులో స్ట్రైక్ అయితే ఏమనింది, మా వాళ్ళు నన్ను పిలుచుకొని పో అన్నాను. పిలుచుకొని పోయాను మేడం. పోతా ఉండాను. చిలుముతూరు దగ్గర పోయాము. పోతానే గాడిలోనింకా నేను కిందికి పడిపోయాను. పడిపోతే ఏమైపోయింది, ఇక్కడ ఫుల్లు హ్మ్. ఓపెన్ అయిపోయింది. బ్లడొచ్చేస్తాంది. పూర్తి బ్లడొస్తాంది. నేనప్పుడేం చేశాను, పడతానే నాలోనింకా సోల్ బయటకొచ్చేసింది. పైకి వెళ్ళిపోతున్నాను. ఎందుకు, ఈ పక్క రాఘవేంద్ర స్వామి ఉన్నారు, ఈ పక్క పత్రిజీ సార్ ఉండారు. ఇద్దరు పోతున్నాం బయటికి. పోతుంటే నాకెట్లా తెలిసిందంటే మేడం, లేపాక్షి శిఖరం ఫుల్లు చూశాను నేను. అమ్మా! కింద మాత్రం నీట్‌గుంది. పైన చూడు ఎంత బావుందో నీ శిఖరం చూడు అంతా ఎంత గలీజుగుందో అనుకున్నాను మనసులో. కానీ నేను పోతున్నాను మేడం పైనకి. కానీ ఇద్దరు నవ్వుతున్నారు. ఒక పక్క రాఘవేంద్ర స్వామి, ఒక పక్క పత్రి సార్. కానీ ఇద్దరు నవ్వుతున్నారు గానీ నాకేమి చెప్పడం లేదు వాళ్ళు. కరెక్ట్‌గా మేడం పైనకెళ్ళేటప్పుడు నాకు వాయిస్ మెసేజ్ వచ్చింది. ఎందుకు పైనకొస్తాండావు? నీ పని ఇంకా భూమి మీద ఉంది అని. అంటానే నాకీ సడెన్‌గా నేను బాడీలోకొచ్చేసాను. మెలకువొచ్చేసింది. వస్తే వాళ్ళేం చెప్తాండారు, ఆహ్, మీరు తీసుకొని పోండి. అయ్యలేదు తీసుకొని పోండి అని చెప్తాండారు. ఆయాలకి మా ఆయన అందరికి ఫోను చేసేసిండారు. ఏమి, నేను బాడీ వేకేట్ చేసేసిండాను అనేసి. అలా అంటనే నేను సడెన్‌గా లేసాలకి మా ఆయన డాక్టర్ ఆశ్చర్యపోయారు. ఏంది ఇంత సడెన్‌గా లేసేసింది అనేసి. అప్పుడు మళ్ళీ వెంటనే ఇట్లా ఆహ్, కారుతా ఉంది బ్లడ్డు. చెయ్యి ఇట్లా పట్టుకొని మేడం మా బావ కొడుకు హిందూపూర్‌లో డాక్టర్. రమ్మని చెప్పిండని అంబులెన్స్‌లోకి ఎక్కినాము. బ్లడొస్తా ఉంది. చెయ్యి ఇట్లా పట్టుకొని పోయినాను మేడం. పోతే అక్కడ పోయిన తర్వాత ఏమన్నారు, "మీరు ఏమన్నా పెట్టండి తినడానికి. ఆడ పెట్టి వామిట్స్ కాకపోతే ఈమె బతుకుతుంది. లేదంటే లేదని" చెప్పినారు డాక్టర్. అప్పుడేం చెప్పాను తెలుసా మేడం? నాకు ఈ వాయిస్ మెసేజ్ వచ్చింది గదా! "నువ్విక్కడ పనుంది నీకని." అప్పుడేమైంది తెలుసా? ఇడ్లీ పూర్తి మేడం వామిట్స్ కాకూడదని గబ్బ గబ్బ తినేసా. తింటాను ఏమీ కాలేదు. డాక్టర్ "ఏమి కాలేదన్నాడు." మళ్ళీ ఇక్కడంతా కుట్లేసేసారు. కుట్లేసేసిన తర్వాత బయటికొస్తే ఒకరబ్బా! మెంటల్ అయిపోతుందని ఒకరు, ఆహ్, ఇట్లా అయిందని ఒకరు, ఏమైతుందో అని ఒకరు అందరూ మాట్లాడుతా ఉండారు. అన్నీ ఇనిపిస్తాండాయి నాకు. సరేలే నేనేమి చేయకూడదు అనుకోని మేడం కళ్ళు మూసుకొని కూర్చున్నాను. కూర్చుంటే నేను ఇంటికొస్తా ఉండాను. వస్తా ఉంటే మేడం నా తలంతా ఎవరో ఇట్లా స్పర్శ తగులుతాంది మేడం నాకు బాగా. ఇలా చెయ్యి ఎంత ఒత్తినట్లుంది. తలంతా ఒత్తుతా ఉండారు. ఇదేందబ్బా ఇట్లా ఒత్తుతా ఉండారు. నాకెవరో నా తల అనుకున్నాను. కానీ అది కట్టడం తర్వాత బిర్రుగుందో ఏమోలే అది అని అనిపిస్తాంది నాకు. అనిపిచ్చేసి వస్తాండా మేడం. కానీ అంతకుముందే రావు సారు మా ఇంటికి ఒక 3 టైమ్స్, 4 టైమ్స్ వచ్చారు వాళ్ళు. అప్పుడు సారొచ్చేసి బెంగుళూరులో క్లాస్ పెడతాండ్రి వైట్ ఫీల్డ్‌లో క్లాస్ పెడతా అంటే వాళ్ళు ఫోను చేశారు. "మేడం మేమిట్లా వస్తాండాము. బెంగుళూరుకి రా పోదాం క్లాస్ ఉంటుంది. 3 రోజులు రాండి పోదాము" అని చెప్పారు. "సార్ నాకిట్లా అయింది. నేను రావడానికి లేదు" అని చెప్పాను. చెప్తానే సారేం చెప్పారంటే మేడం "నువ్వు పండుకోవద్దు. చైరేసుకొని రాత్రంతా చైర్‌లోనే కూర్చోవాల కాళ్ళు సాపుకో నువ్వు" అని చెప్పారు. రాత్రంతా నేను కాళ్ళు సాపుకొని కూర్చుంటే మేడం కాళ్ళు నొప్పులొస్తే కాళ్ళు గూడా నాకిట్లా ఇది చేస్తారు చూడండి మసాజ్ చేసినట్లు, ఒత్తినట్లు అనిపిచ్చేది. నాకెవరు ఇట్లా ఒత్తుతా ఉండారు, ఎవరొస్తారు అని చెప్పి కళ్ళు తెరిసి చూస్తామంటే సార్ చెప్పినాడు కదా! కళ్ళు తెరిసి చూడొద్దు అనేసి. ఆహా! ఎవరు ఇట్లా చేస్తా ఉండారు అని తలంతా ఒత్తేవాళ్ళు. కాళ్ళు, చేతులంతా ఇట్లా బాగా ఒత్తేవాళ్ళు. నొప్పులుండాయి అనేసి. వాళ్ళు అట్లయినా ఒక 10 నిమిషాలకి చూడండి. అది ఒత్తెర నొప్పంతా ఎళ్ళిపోయేది కాళ్ళు, చేతులు. అట్లా అయ్యేది. అయినా నేను ఏమో ఎందుకో ఎవరొస్తాండారో ఏమో! నేనింకా అప్పుడు నాకంత అనుభవం లేదు మేడం. ఎందుకంటే వీటిలో మాస్టర్స్ వస్తారని గాని, వీళ్ళొస్తారు అనేది ఏమీ లేదు నాకు.
అలా జరుగుతా ఉంటే నేను ఎప్పుడూ ఏందైతాంది, ఏమైతాంది అనేసి మళ్ళీ సార్‌కి ఫోన్ చేసినాను. సార్ నాకిట్లా అయితాంది అంటే, ఎవరు రాలేదు గానీ నువ్వు ధ్యానం చేసేది నేర్చుకో ఫస్ట్ అన్నాడు. సరే ఇట్లా నిద్ర ఉన్నీలే అట్లే కూర్చొని ధ్యానం చెయ్యి అన్నారు సారు. మళ్ళీ మేడం వండుకొని కొంతసేపు రెస్ట్ తీసుకో పర్వాలేదు. రాజ్యలక్ష్మి మేడమ్ గూడా పక్కనే ఉన్నారప్పుడు క్లాస్‌కి. వద్దులే కొంతసేపు దిమ్మేసుకొని మంచం మీద రెస్ట్ తీసుకో పర్వాలేదు. మళ్ళీ లేసి కూర్చో ధ్యానం చెయ్యి. అలా చేస్తా ఉండంగానే మేడం నిజంగా మళ్ళీ వాళ్ళు పోయేతప్పుడు హైదరాబాద్ ఎళ్ళేతప్పుడు వచ్చారు మా ఇంటికి. వచ్చిన తర్వాత నాతో కూర్చోపెట్టి సార్ ధ్యానం జెప్పించారు. మేడమ్, సార్ ఇద్దరును. అంటే హాఫ్ అన్ అవరే చేసింది మళ్ళీ లేదు. హాఫ్ అన్ అవర్ ధ్యానం చేసాము. కాఫీ తాగారు ఎళ్ళిపోయారు సారు, మేడమ్ ఇద్దరును. ఇంకా అప్పుడు మళ్ళీ ఇంకా 4 రోజులకి అది కట్టు తీసి ఇది క్లీన్ చెయ్యాలా, కుట్లు ఎట్లుండాయి అని చెప్పారు. పోతే నేను. పోయిన తర్వాత ఏమైంది, ఇంత బాగా క్యూర్ అయింది అని చెప్పి డాక్టరు ఆశ్చర్యపోయాడు మేడం నిజంగా. ఇంత బాగా అయిపోయింది మీకి. మీరేం చేస్తారు? ఎట్లా అని అన్నీ అడిగినారు. నేను ధ్యానం చేస్తాను ఇట్లా అని చెప్తున్నాను. అవునా! చానా బాగా క్యూర్ అయింది పిన్ని అని మా బావ కొడుకాయన. బాగా అయింది పిన్ని నిజంగా ఎంత బావుందో అని చెప్పి. అవునా! అనుకున్నాను మేడం. కానీ అందరూ నన్నేమనుకున్నారంటే మేడం, అంత పెద్ద దెబ్బ తగిలింది. మెంటల్‌గా ఏమైతుందో అనేసి అందరూ అన్నారు. కానీ ప్రతిరోజు మేడం అది నొప్పి తగ్గే వరకు, నాది బాగా క్లియర్ అయ్యే వరకు రోజు మాస్టర్స్ వచ్చేసి నా తల నాకు బాగా స్పర్శ తగిలేది. వాళ్ళ స్పర్శ. నాకెవరు ఇట్లా ఒత్తుతండారని. కాళ్ళ నొప్పులంటే కాళ్ళు చాపుకున్నప్పుడు గూడా నా కాళ్ళు ఒత్తినారు మేడం నిజంగా. అలా చేసిండారు హెల్పు. కానీ నేను అది గట్టిగా ఎందుకంటే ఎవరికి చెప్తే నమ్ముతారో లేదో, నేనెందుకు చెప్పడము అనుకోని ఊరికే అది ఇడిచిపెట్టేసాను మేడం నిజంగా. కానీ ఒకసారి నేను నాకు అనుకోకుండా అప్పుడు నాకు ప్రేమనాథ్ సార్ పరిచయం లేదు. రాఘవరావు సార్ ఒక్కరే మా ఇంటికొచ్చేవాళ్ళు. ఎక్కడో వచ్చినారంట. క్లాస్ లేదన్నారు. ఎవరో నా నంబర్ ఇచ్చిండారు సార్‌కి. ఫోన్ చేసినా అన్నారు సార్. ఆ! మేడం మీరు ఇక్కడుండారా? ఎక్కడంటే, సార్ నాకిట్లా తగిలింది. నేను క్లాస్ అరేంజ్ చేయలేకపోయాను. ఇంటికొస్తే అని చెప్పాను. సరేలేండి అని చెప్పేసి, సార్ మళ్ళీ వస్తానులే. ఇప్పుడు అనంతపురం ఎళ్తున్నానని పోయారు సార్. అదయిన తర్వాత మేడం మా అబ్బాయికి యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ అంటే చాలా సీరియస్. ఇది నర్వ్స్ అంతా బ్రేక్ అయిపోయాయి. ఆ! బ్రేక్ అయింది. ఎక్కడ పిలుచుకుపోయినా అది ఆపరేషన్ సక్సెస్ అయితుందో కాదో అనేసి భయము. ఇంకా పెళ్లి చెయ్యాలా? చెయ్యి ఇట్లయింది అని అనుకున్నాం మేడం. అనుకున్న తర్వాత అప్పుడు ఏమైపోయిందంటే కోయంబత్తూర్‌కి పోయాం మేడం ఆపరేషన్‌కి. కోయంబత్తూర్‌కి పోతున్నాం కార్‌లో నాకు కండ్లు అవంతకది మూత పడతాండాయి మేడం. మూత పడితే ఏమైపోతాందంటే ఈ చెయ్యి పూర్తి కనపడతాంది. క్లియర్‌గా. మామూలు నార్మల్‌గా. కానీ ఇక్కడ నరాలు మాత్రము కనపడడం లేదు. ఉత్తర గజిబిజి గజిబిజిగా కనపడుతుంది చెయ్యంతా. ఎందుకిట్లా అనుకున్నాను మేడం నిజంగా. అట్లే ధ్యానం చేసుకుంటే కోయంబత్తూర్ వచ్చేసా దిగండి దిగం హాస్పిటల్‌కి పోవాలి దిగాను. ఇంక కొంతసేపు ధ్యానం జేసింటే అది ఏమీ కనపడతానో ఏమో నాకు తెలీదు మేడం. పొయ్యాము. లోపలికి పోతే ఏమన్నారు అంటే, అన్నీ చూసారు. నర్వ్స్ బ్రేక్ అయిండాయి అని చెప్పారు. అది ఆపరేషన్ చేయాలంటే 3,00,000 అయితుంది. మీకు ఇన్సూరెన్స్ అది ఉంటే మీరు క్యాష్ 3,00,000 కట్టాలా. వేరేది ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పారు. సరే అని చెప్పి వచ్చేసాం మేడం. వస్తా ఉంటే నిజంగా మేడం అది క్లియర్ అయ్యేదే కనపడతా ఉండలేదు. ఇది మాత్రం. ఇదంతా పూర్తి బాగా క్లియర్‌గా కనపడిస్తాంది. నాకెందుకు ఇట్లా కనపడుతాంది అనుకున్నాను. కానీ నేను మళ్ళీ ఆలోచన చేయలేదు మేడం. ఇంటికొచ్చేసాము. వచ్చిన తర్వాత నేను మా అబ్బాయి పక్కలో కూర్చొని ధ్యానం చేస్తే పూర్తి ఈ చేతులు 2 నొప్పులంటే చాలా విపరీతమైన నొప్పులొచ్చేటివి. ఆ! అట్లా వచ్చేది. అట్లొస్తే ఏం చేసేదని నాకు తెలుస్తా ఉంది. నేను అబ్బాయి దగ్గర కూర్చొని ధ్యానం చేసిన దానికి ఇలా వస్తాందని నాకు అర్థమైతాంది. కానీ నేను దాన్ని ఏం చేసుకోలేకపోయాను. అలా అయిన తర్వాత మళ్ళీ ప్రేమ్‌నాథ్ సారు బెంగుళూరు ఎళ్తా అన్నారు. వస్తాను మేడం అని చెప్పి. రండి సార్ అంటే క్లాస్ అరేంజ్ చేయండి అని చెప్పారు. ఫస్ట్ టైమ్ సార్ మా ఇంటికొచ్చింది అప్పుడు. రండి సార్ అంటే వచ్చారు. వచ్చిన తర్వాత ఏమన్నారంటే
కాఫీ పొద్దునేనొచ్చారు. "కాఫీ ఇయ్యండి. నేను కొంచెంసేపు రెస్ట్ తీసుకోవాలా" అని చెప్పి. సరే అని కాఫీ ఇస్తది. ఇంకా ఇద్దరెవరో యోగా వాళ్ళొచ్చిండ్రు. సార్ మాట్లాడతాంటే. మాట్లాడుతా సారేమన్నారంటే, "ఒక్క మేడము మా అబ్బాయికి బాగా కావాలని చెప్పేసి ధ్యానం చేస్తా ఉంది. కానీ ఆ కర్మ తీసుకుంటానంటే ట్రాన్స్‌ఫర్ చేస్తానని" చెప్పారు. అలా చెప్పిన తర్వాత నాకు పూర్తిగా అర్థమైంది. ఏమని? అవును. వాని కర్మ నేను తీసుకోవడానికే నేను ధ్యానం చేస్తున్నానేమో అనేసి. ఇంకా ఆ రోజు నేను వాని గురించి ఆలోచించడము, ఆ అబ్బాయి బాగా కావాలని ధ్యానం చేయడం వదిలేశాను మేడం. వదిలేసిన తర్వాత ఏమైందంటే, కానీ వీని టార్చర్ చానా అయిపోయింది. ఏమి జాబ్ లేదు, ఇంట్లో కూర్చున్నాడు. వాని ఖర్చుకు మేము డబ్బులివ్వలేము. చానా ఇదైపోయింది. అప్పుడేం చేశాను నేను, కానీ చానా ఏడిసాను మేడం. ఒక్క రోజు అంటే ఒక రోజు గాదు. చానా ఏడిసాను. చానా ధ్యానం చేశాను. చేసిన తర్వాత అనుకోకుండా ఒక్కరోజు బెంగుళూరులో మేము అక్కడ ఇల్లుంది. పోయినాన ధ్యానం మా అబ్బాయి ఆఫీస్ పని చేసుకుంటే నేను కూర్చుంటా ధ్యానం చేశాను మేడం. చేశానంటే ఆ రోజు 10:30, 11కి ధ్యానానికి కూర్చున్నాను మేడం. 3 గంటలయింది. 3 గంటల తర్వాత నాకు ఆటోమేటిక్‌గా పాత్రీజీ సార్ కనపడము, "నువ్వు ఇంకా ఎందుకు ఇలానే ఉంటావు" అని అనడము. కానీ నా చేతిలో ఎందుకో చెయ్యి పెట్టడము, నాకెందుకో నా తల మీదనింకా కొండ దిగుతుంది చూడండి మేడం. అలా నాలోనింకా బరువంతా దిగిపోయడం. దిగుతానే ఏమైపోయిందంటే, నాలో దుఃఖం అనేది ఆటోమేటిక్‌గా ఆగిపోయింది. అలా ఆగిపోవడం తర్వాత నేను ఈ రోజు అనుకున్నాను, ఇంకా ఈ భవబంధాలనింకా విముక్తులు గావాలి గానీ, ఇలాగే ఆలోచన చేసి వాళ్ళు, వీళ్ళు అని అనుకోవడం వేస్ట్ అనేసి, అప్పుడింకా మేడం నాట్ టచ్ మీ అటాచ్‌మెంట్ అనేది తక్కువ పెట్టుకోవాలనుకోని అలా చేసేసాను నేను. కానీ అప్పుడింకా నేను ధ్యానం చెప్పడము, ధ్యానం బాగా చేయడము, ఇవన్నీ ఎక్కువ నేర్చుకున్నాను నేను. అలా నా జీవితంలో సాగుతూ ఉందండి. కానీ కష్టాలనేటివి ఎక్కువైపోయాయి. ఎక్కువైన తర్వాత నేనేమనుకున్నాను ఒకరోజు, రాఘవరావు సార్‌తో అడిగాను. ఏమని? సార్, నేను ధ్యానం చేసే కొద్దీ నాకి ప్రాబ్లమ్స్ చానా అయితున్నాయి అని చెప్పాను. చెప్తే ఏమన్నాడు సారు, "నీ బొంద నీ కర్మాలు తీరుతాండాయి గానీ, ఆ! నీకీ ప్రాబ్లమ్స్ కాదవి నీకి" అని చెప్పాడు. అప్పుడు నాకు ఆటోమేటిక్‌గా ఏమైపోయిందంటే, శిక్ష గాదిది శిక్షణ అనేది నాకర్థమైంది. ఎందుకంటే ప్రతి మనిషికి ఇలాంటి శిక్షణ పడితేనే మనం ఆటోమేటిక్‌గా ఆధ్యాత్మికంగా ఎదుగుతాము అనేసి అలాంటి శిక్షణ ఇస్తారు. అంటే మళ్ళీ గత జన్మల్లో మనం ఏం చేసుకున్నాము, అది అనుభవించే తీరాలి గదా! ఆ! ఆ అనుభవమే మనము ఇది వస్తుంది. మనం ఆటోమేటిక్‌గా ఎదగడానికే ఈ శిక్షణ అనేది నాకర్థమైంది మేడం. త్రివేణి మేడం ఉన్నారా మేడం? చెప్పండి. చెప్పండి. ఆ! ఓకే మేడం. లేదేమో మీరు లేదనుకున్నారేమో అనుకున్నాను. అలా మొదలైన నా జీవితంలో కానీ ఇప్పుడు అర్థమంతా మేడం నిజంగా నాకు ధ్యానం చేయడం కంటే చెప్పడమే ఇష్టం. అది ఇంకొకటి మేడం నేనెక్కడెళ్ళినా మా చిన్నమ్మాయి డాక్టర్ గదా! హ్మ్. ఎక్కడెళ్ళినా నాకు ఆటోమేటిక్‌గా దేవస్థానం దగ్గరే మాకిల్లు దొరుకుతది. హుహు. ఎందుకంటే నేను ఇంటికి బోయి కొత్త గదా! ఇంటింటికి బోయి ధ్యానం చెప్పలేపను గదా! ఆ! అప్పుడు నాకీ అనుకోకుండా ఇరియూరుకి ఫస్ట్ టైమ్ అపాయింట్‌మెంట్ ఇరియూరుకేశారు మా చిన్నమ్మ. అక్కడ సరే. మాకు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరుందక్కడ. సరే. కానీ నేను ఆడ ఎవరో నాకు తెలీదు. కన్నడ రాదు గదా! నేనెట్లా ఇంటికి పోయి ధ్యానం చెప్పేది అనుకున్నాను నేను. కానీ నేను పోయి చూస్తానే దేవస్థానము, ఇల్లు చూస్తానే నాకెందుకో చానా సంతోషమైపోయింది. ఎందుకంటే ఇక్కడ బాగుంటుంది. నేను సాయంత్రం పూట ధ్యానం జేసుకోవచ్చు. ఎవరైనా వస్తే ధ్యానం జెప్పొచ్చు అనుకున్నాను. కానీ నాకనుకోకుండా ప్రేమనాథ్ సారు నా నంబరు గౌరీ సార్‌కి ఇచ్చేసాడు అక్కడ ఇరియూరులో. హ్మ్. ఆ సార్ ఒకరోజు ఫోను చేసి, "మేడం మీరెక్కడ ఉంటారు? ఏమి?" అని అడిగారు. "ఇట్లా లక్ష్మమ్మ బడావన్ సార్" అని చెప్పాను. "మేడం రాండి ఇక్కడ అదే శ్రీనివాస్ సార్ వాళ్ళ ఇంట్లో పిరమిడ్ ఉంది కదా మేడం, అక్కడ హ్మ్. రాండి" అని చెప్పారు. ఓకే సార్ అని చెప్పాను. కానీ మేడం నేను నాకు కొత్త, పాత అనేదేం లేదు. నేను అందరికీ ధ్యానం చెప్పేదాన్నక్కడ.
వాళ్ళు సాయంత్రం పూట రోజు లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, వెంకటేశ్వర గోవింద నామాలు అంతా చెప్పేవాళ్ళు. నేను కూడా పోయేదాన్ని. అట్లా మాట కలుపుకొని ధ్యానం చెప్పాను నేను. అక్కడ ఒక 15 మంది జాయిన్ అయ్యేవాళ్ళు మేడం. కానీ ఎవరు ధ్యానం చేస్తారో అది నాకు తెలీదు. త్రివేణి నేను గారు రికార్డింగ్ ఆపనా? ఉమ్, రికార్డింగ్ ఉంచునా? అవుతా అలా ఉందండి. ఓకే. అలా జరిగింది మేడం. కానీ అక్కడ నేనే సార్‌ని అడిగాను, గౌరీ సార్‌ని. సార్ నేను అందరిని పిలుస్తాను ఒకరోజు. మీరొచ్చి ధ్యానం క్లాస్ చెయ్యండి అక్కడ అన్నాను. ఓకే మేడం అని చెప్పారు. కానీ నాకీ తెలుగు రాకపోయినా కూడా కన్నడలోనే మాట్లాడేదాన్ని మేడం నేను. కన్నడలోనే చెప్పేదాన్ని. మళ్ళీ నాకు కన్నడ చెప్పినాను నేను అనుకునేదాన్ని. అలా జరిగినప్పుడు ఒకసారి సారొచ్చారు. గౌరీ సార్ మా ఇంటికి. మా ఇంట్లోని ఇంకానే అక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గరే లేండి, వెంకటేశ్వర స్వామి గుడి. అక్కడే క్లాస్ చేశాము. అక్కడే బాగా ధ్యానము, సజ్జన సాంగత్యము అన్నీ జరిగేవి అక్కడ. అలా జరిగింది మేడం నా జీవితంలో. కానీ మేడం నేను ఇంకా ఒకటి, నేను ఎక్కడ ధ్యానం చెప్పింటానో వాళ్ళు 1 ఇయర్‌కో, 2 ఇయర్స్‌కో ఫోను చేసి మాకిట్లా మిరాకిల్ జరిగింది అంటే నాకు ఆశ్చర్యమయ్యేది. ఎప్పుడో నేను ధ్యానం చెప్తే వాళ్ళందరికీ మిరాకిల్ జరిగేటప్పుడు నాకెందుకు జరగలేదా అని అనుకుంటాను మేడం నేను నిజంగానే. కానీ నాకు ఆ మిరాకిల్ కంటే ఇప్పుడు ప్రశాంతంగా ఏమి వచ్చినా తట్టుకునే కెపాసిటీ ధ్యానం వల్ల వచ్చింది అనేసి నేను మన పత్రిజీ సార్‌కి ఎన్ని సార్లు కృతజ్ఞత చెప్పుకుంటానంటే, అన్ని సార్లు చెప్పుకుంటాను మేడం. ఎందుకంటే మనకలాంటి గురువు, స్వచ్ఛమైన గురువు మన అందరికీ ధ్యానం చెప్పి, అందరినీ ధ్యాన ప్రచారం చేయమన్నాడంటే, మనం ఎంత అదృష్టవంతులం గదా మేడం అది. ఒక్కసారి గూడా నేను నిజంగా సార్‌ని మాత్రం నా జీవితంలో రోజుకి మర్చిపోవడం అంటూ ఉండదు సార్‌ని. అలా జరిగింది మేడం. ఇంకొకటి మేడం ఎక్స్‌పీరియన్సు. నేనెప్పుడో మా కూతుర్ని రాజంపేటకిచ్చారు. ఆ అమ్మాయికి ఎప్పుడో నేను 7, 7 ఇయర్సో, 8 ఇయర్స్ అయింటుంది మేడం. ఆ అమ్మాయికి ధ్యానం జెప్పాను నేను. చెప్పిన తర్వాత వాళ్ళు ధ్యానం చేయలేదంట. కానీ యూట్యూబ్‌లో చూసిన తర్వాత ధ్యానం జేశారంట. ధ్యానం జేస్తే వాళ్ళకి మిరాకిల్ జరిగిందేంటే మేడం, ఆ అబ్బాయికి అదేదో బ్రెయిన్ ట్యూమర్ ఉండిందంట. బ్రెయిన్ ట్యూమర్ ఉంటే, అది బ్రెయిన్ ట్యూమర్‌లో చూడండి, వాళ్ళు యూట్యూబ్‌లో చూసి వెంకటేశ్వరరావు సార్‌తో మెరకాబా పిరమిడ్ తెప్పించుకున్నారంట మేడం. మెరకాబా పిరమిడ్ తెచ్చుకున్న తర్వాత సార్ చెప్పాడంట, చిన్న వెల్లుల్లి అదే తెల్లవి ఇవి గూడా వదిలేయాల మీరు అని చెప్తే, సరే అని చెప్పిందంట. చెప్పిన తర్వాత ఏమంది, ఆమంతా క్లీన్ చేసుకొని వెల్లుల్లి అంతా పారేసిన తర్వాత మెరకాబా పిరమిడ్ తెచ్చి ఇంట్లో పెట్టుకుందంట. ఇంట్లో పెట్టుకున్న తర్వాత 15 రోజులకి వాళ్ళ అత్తగారికి ఏదో కాలు నొప్పుంటే 15 రోజుల్లోనే క్యూర్ అయిందంట ఆమెకి. కానీ ధ్యానం చేసేవాళ్ళంట గాని వాళ్ళు ఎక్కువ చేసేవాళ్ళు కాదంట. ఆ మెరకాబా పిరమిడ్ వచ్చిన తర్వాత ఆమె రోజుకి 4 గంటలు, 5 గంటలు కూర్చుంటుందంట. ఎవరు? వాళ్ళ అత్తగారు. ఆమెకు బాగయిందంట. కానీ వాళ్ళ అబ్బాయికి ఏదో ఇట్లా బ్రెయిన్ ట్యూమర్ అంటే ఇదంతా ఏదో చీమలు కుట్టినట్లా, సూదులు పొడిచినట్లా ఇక్కడంతా ఉండేదంట. కానీ డాక్టర్స్ అంతా చూసిన తర్వాత, "నువ్వు ఈ టాబ్లెట్స్ తీసుకోవాలా, మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఆపరేషన్ చేయాలని" చెప్పినారంట. అట్లా జరిగిన తర్వాత ఈమెకి ఒకే కొడుకంట. ఏడుపొచ్చేసిందంట. ఏడుపొచ్చిన తర్వాత "నువ్వెందుకు అట్లా చేస్తావు" అని హాస్టల్‌ని ఇంకా పిలుచుకొచ్చి, మెరకాబా పిరమిడ్‌లో కూర్చోపెట్టి ధ్యానం చేపిచ్చిందంట చూడండి. ధ్యానం చేపిస్తే ఆ అబ్బాయికి ఆ నొప్పులకనేది తట్టుకోలేక నేను పండుకోను అనేవాడంట. కూర్చోనమ్మా, ఎళ్ళొచ్చేస్తా నేను భయంకి పిరమిడ్‌లో అనేవాడంట. అలా ఎళ్ళిన తర్వాత ఒకరోజు ఆ అబ్బాయికే అనిపిచ్చిందంట, అవును నాకెందుకు ఈ బాధ పడేది అనేసి రాత్రి 8 ఇంకా 10 వరకు కూర్చున్నాడంట మేడం. 10 తర్వాత ఈమె బాగా పని చేసి అలసిపోయి వాళ్ళ పనుకొని నిద్రపోయిందంట. నిద్రపోతానే ఆ అబ్బాయి ధ్యానానికి కూర్చుంటే పైనింకా మేడం బ్లాక్ అంతా మొఖంలో అంతా ముక్కులో వచ్చేస్తందంట. ఆ అబ్బాయికి తల కొట్టినట్లుందంట. ఏమేమో అయిపోతుందంట. అయిపోతే అయినా గూడా నేను లేయకూడదు, సార్ చెప్పాడు గదా! నాకిట్లా అయినప్పుడు కూర్చోవాలి ఇంకా మీరు అనిని కూర్చున్న తర్వాత ఆ 10, ఆ పిల్లోడు ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాడో మేడం. 10 గంటల 18 నిమిషాలకి కరెక్ట్‌గా తలలో ఉండేదంతా కిందికి ఒక ముద్ద కట్ట బ్లాక్‌దంతా వచ్చేసిందంట చూడండి. వచ్చేసి క్లియర్ అయిపోయిన తర్వాత ఏదో గుండు తీసి కింద పెట్టినట్లు అయిపోయిందంట.
ఆ! ఆ అబ్బాయి మొన్న ఫోన్ చేసి వాళ్ళు మా నంబర్ ఇప్పించుకొని మా అల్లుడు గారు మా అల్లుడు వాళ్ళ అమ్మతో, మా కూతురు వాళ్ళ అత్తతో ఫోన్ నంబర్ ఇప్పించుకొని నాతో మాట్లాడి, "మీరు ఆ రోజు 7 ఇయర్స్‌కి ముందు నాకు ధ్యానం చెప్పారు. నేను ధ్యానం చేయలేకపోతి. కానీ పీఎంసీ ఛానల్ చూసిన తర్వాత నేను ధ్యానం చేశాను. ఇలా జరిగింది మేడం" అనేసి నాకి ఫోన్ చేసి చెప్పారు మేడం. "మేము కూడా డిసెంబర్‌లో కడతాలకొస్తాన్నాము. మీరొచ్చినప్పుడు నన్ను మీట్ గాండి. నాకిట్లా ప్రేమ్‌నాథ్ సార్‌ని పరిచయం జేయండి" అని చెప్పారు మేడం వాళ్ళు. నాకి నిజంగా ఎప్పుడు ఏం జెప్పేవాళ్ళంటే, "సార్ నాకు ప్రేమ్‌నాథ్ సారు, ఇత్తనాలు చల్లు నువ్వు. కానీ ఇన్ని ఇత్తనాలు చల్లిండాను, ఇన్ని మలసల్లా అని నువ్వనుకోవద్దు. అక్కడ ఏ ఇత్తనం మలుస్తుందో, ఆ ఇత్తనం అక్కడ ధ్యానం స్టార్ట్ చేస్తుంది" అని చెప్పేవాళ్ళు మేడం నిజంగా. అట్లా వాళ్ళంతా నాకు చెప్తా అంటే ఒక్కొక్కసారి ఇంత బాగా వాళ్ళు ధ్యానం జేసి ఆ! మిరాకిల్ జరిగిందా అని అనిపిస్తుంది మేడం నిజంగా నాకి. కానీ మేడం నేను ఇన్ని సంవత్సరాలైనా, ఇంతైనా గూడా రాఘవరావు సార్ మాత్రము నేను భీమవరానికి రాలేదని ఎప్పుడూ నా మీద రా, రా మేడం అంటాడు. కానీ నెలకొకసారైనా గూడా సార్ నాకు ఫోను జేసి మాట్లాడతారు మేడం. రాఘవరావు సార్ మాత్రం. ఆళ్ళు. కానీ ఇంకా ప్రేమ్‌నాథ్ సారు ఇక్కడ పోయే అనంతపురం, ఆదోని పోయేతప్పుడు, వచ్చేతప్పుడు మా ఇంటికొస్తారు. మాతో కలిసి మాట్లాడే పోతారు మేడం. ఇంకొకటి మేడం నేనేమనుకునేదంటే మా పుట్టిండే ఊరు మా దగ్గర పల్లి గోరంట్ల దగ్గర అని. నేను మా ఊరు గూడా ధ్యానమయం గావాలని ఎప్పుడూ అనుకుండేదాన్ని చూడండి. కానీ ఎప్పుడు ధ్యానమయం కావాలంటే లాస్ట్‌లో సార్ ఇంకా ఏమి 5 ఇయర్స్ బ్యాకేమో బెంగుళూరు ఎళ్తూ మా ఊరొచ్చాడు సారు. కరోనా అయిపోయిన తర్వాత. వచ్చిన తర్వాత మా ఊర్లో గూడా అప్పుడు ధ్యానం స్టార్ట్ అయిపోయింది మేడం. మా ఊరంతా ఇప్పుడు ధ్యానం జేస్తారు. బాగా నాన్ వెజ్ గూడా చాలా మంది వదిలేసారు అక్కడ. అలా జరిగింది మేడం మా ఇది ఎక్స్‌పీరియన్స్. ఇంకేం మేడం ఇంకా టైం ఉందా? థ్యాంక్ యూ మేడం. మీ గోరంట్లకి నేను గాని వచ్చినాను. ఎప్పుడు పత్రి సార్ వచ్చిన్నారు కదా ఒకసారి. ఆ! ఆ! అక్కడేమో పెద్ద ఫంక్షన్ చేశారు. ఆ ఆ! రోజు ఆ! అవును మేడం. నో, నో డాక్టర్, నో మెడిసిన్, నో హాస్పిటల్ గురించి ఇలా వేలు పెట్టుకొని చెప్పిండారు కదా! అవునవును. ఆ రోజు నేను గాని వచ్చినాను. చాలా బాగా అవును. జరిగింది అక్కడ. అవును. ఊరంతా ఎంత బాగా సపోర్ట్ చేసిండారంటే, మేము ఎవరి ఇంటికి పోయినా ఎంత బాగా పలకరిస్తారో, అవును మేడం. భోంచేయమని చెప్తారు. ఎంత బాగా చూసుకున్నారు. అంతా నేసేవాళ్ళు కదా అక్కడ. అవునవును మేడం. అవును. ఆ! సూర్యనారాయణ సార్ తెలుసు కదా మేడం మీకి? గోరంట్ల సూర్యనారాయణ సార్. ఒక ఆయన అంకుల్ మళ్ళీ ఆయన కొడుకు చాలా ఆ! బాగా ఆ! 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 శివశంకర అనేసి.